కాకి పేరు వినగానే సాధారణంగా చాలామందికి చిగుప్స కలుగుతుంది. చాలామంది పట్టించుకోరు. ఇది కాకుల పట్ల మానవుల భావన. కానీ గ్రహించగలిగితే సృష్టిలోని ప్రతి అణువు బోధన చేస్తుంది అన్న కవి వాక్కులోని పరమార్థం కాకుల ప్రవర్తనను పరిశీలించిన వారికి తెలుస్తుంది. కాకి ఒక నల్లని సాధారణ పక్షి. దీన్ని సంస్కృతంలో వాయసం అంటారు. కాకులు సాధారణంగా అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. వీటిని ఎవరూ ప్రత్యేకంగా పెంచరు. అయినా పెంపుడు ప్రాణుల్లాగా ఇళ్ల పరిసరాల్లోనే మెలుగుతూ ఉంటాయి. భారతీయ పురాణాల్లో కాకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది శనిదేవుడు వాహనంగా పురాణాలు పేర్కొన్నాయి. ఈ కారణంగా కొన్ని చోట్ల వీటికి పూజలు సైతం చేస్తుంటారు. ఒకసారి యముడు రావణుడు దుశ్చర్యలకు భయపడి కాకి రూపాన్ని ధరించాడట. అందువల్ల ఇతర దేవతలకు కొద్దో గొప్ప హాని కలిగినా అతడికి ఏం కాలేదట. అందులకు కృతజ్ఞతగా యముడు కాకులకు 2 వరాలిచ్చాడంటారు. అవేమిటంటే యముడు ప్రాణులన్నిటికీ రోగాలను, వాటి ద్వారా మరణాన్ని కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అయినప్పటికీ తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించి రక్షణ పొందినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావని వరమిచ్చాడట యముడు. యమలోకంలో నరక బాధలను అనుభవించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే భోజనాన్ని పిండ రూపంలో కాకులు తిన్నప్పుడే నరకలోకంలోని వారికి తృప్తి కలుగుతుందనే మరొక వరాన్ని ఇచ్చాడంట. అందువల్లనే ఈనాటికి పితృకర్మల సమయంలో కాకులకు పిండాలు పెడుతున్నారంటారు పౌరాణికులు. కాకి అరుపులతో చాలామందికి చిరాకు కలుగుతుంది. కానీ ఆ అరుపుల్లోనే వేదాంత బోధన ఉందని ఒక కవి పద్య రూపంలో చమత్కారంగా చెప్పాడు. జీవితంలో ఏ క్షణాలు సుస్థిరమైనవి కావు, అంతలోనే సమసిపోతాయి. సంపదలు, వాటి వల్లే వచ్చే సుఖాలు స్థిరమైనవి కావు, అవి నశించిపోతాయి. మేడలు, మిద్దెలు, అందాలు, ఐశ్వర్యాలు స్థిరమైనవి కావు, అవన్నీ కరిగిపోతాయి. దానికి ఉదాహరణ ఈ గోరియే అని ఒక సుల్తాన్ గోరి మీద కూర్చొని కాకి అందరికీ బోధన చేస్తుంది అని ఒక కవి చక్కగా కాకి అరుపును సమర్థించాడు. కావు కావుమని అరిచే కాకి కూతను జీవిత సత్యాలను బోధించిన విధంగా చెప్పిన ఈ పద్యం చాలా ప్రసిద్ధి చెందింది. కాకికి ఉన్న ఉపకార గుణం ప్రశంసించదగ్గదంటారు. మానవతావాదులు అందరినీ మైమర్పిస్తూ గానం చేసే కోయిలకు తన గూటిలోనే జన్మనిస్తుంది కాకి. అలాగే మానవుడిగా జన్మించినందువల్ల అవసరమైనప్పుడు తమ సహజమైన మానవీయతను ప్రదర్శించడం కనీస ధర్మం అంటారు. తమకు దొరికిన కొద్దిపాటి ఆహారాన్నైనా అందరితోనూ పంచుకోవడానికి ప్రాధాన్యమిస్తాయి కాకులు. ఆ క్రమంలోనే ఆహారం కనబడగానే ఆతృతగా మిగతా కాకులను రమ్మని పిలుస్తాయంటవి. ఈ గుణాన్ని చూసి ఐకమత్య భావనను పంచుకునే అలవాటును పెంచుకోవాలంటారు బోధకులు. కాకులు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.